గత ఎన్నికల్లో కలిసి పనిచేసిన ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు ఆ తర్వాత ఘర్షణలకు దిగుతున్నారు. బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటుపై గొడవలు చేస్తూ పార్టీ పరువు ప్రతిష్టల్ని మంట కలుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇదే అంశంపై గతంలో ఎమ్మెల్యేతో పాటు పార్టీ కీలక నేతను పిలిపించి తలంటినా ఫలితం లేదు. అప్పుడు కలిసి పనిచేస్తామని చెప్పిన వారు నియోజకవర్గానికి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ పాత పద్ధతిని అనుసరించడం తెలుగుదేశం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అక్కడ టీడీపీలో వర్గ విభేదాలకు కారణమేంటి? ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. టీడీపీలో క్రమశిక్షణ గాడి తప్పుతోంది. నేతల అంతర్గత కుమ్ములాటలు కొన్నిసార్లు బహిర్గతమై గొడవలకు దారితీస్తున్నాయి. తమ్ముళ్ల తగవలు శృతిమించటం, అప్పుడప్పుడు తన్నులాటలు జరుగుతున్నాయి. దీంతో వర్గపోరు పెరిగిపోతోంది. గ్రూపుల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి నియోజకవర్గ టీడీపీలో ఇదే పరిస్థితి ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. గతంలోనే ఇద్దరికీ పార్టీ అధిష్టానం తలంటినా పద్ధతి మార్చుకోలేదు. ఇటీవల తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు బర్త్డేలో వివాదాలు భగ్గుమన్నాయి. ఈ నెల 15న చినబాబు పుట్టినరోజు కోసం మదనపల్లిలో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా వర్గం అభ్యంతరం వ్యక్తం చేసి అడ్డుకోవటం వివాదాస్పదమైంది. బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసుకోవటం తప్పు కాదు, కానీ చినబాబు వర్గం పట్టుబట్టి ఎమ్మెల్యే బ్యానర్లు, కటౌట్లపై వీటిని కట్టడం గొడవలు, ఘర్షణలకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేసి ఎమ్మెల్యే బ్యానర్లకు అడ్డంగా చినబాబు బ్యానర్లు ఏర్పాటు చేయకుండా సర్దుబాటు చేసి పంపించేశారు. పోలీసుల చర్యలతో మదనపల్లి టీడీపీలో గొడవలు సర్దుకుంటాయని అందరూ భావించారు. కానీ మరుసటి రోజు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే వర్గీయులు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ గా మారింది. కానీ ఇది పాతదని తేలటంతో శాసనసభ్యుడి అనుచరుల వ్యూహం బెడిసికొట్టింది. చినబాబు బర్త్డేకి పలువురు టీడీపీ నేతలు హాజరవటంతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా కంగుతిన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సహా పలువురు నాయకులు మదనపల్లి వచ్చి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతో శాసనసభ్యుడి మైండ్ బ్లాంక్ అయింది. ఏంటి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడికి ఇంత ఫాలోయింగా అంటూ ఆశ్చర్యపోవటం ఎమ్మెల్యే వర్గం వంతైంది. దీంతో చినబాబు సత్తా తెలుసుకున్న తర్వాత ఎమ్మెల్యే షాజహాన్ బాషా అనుచరులు ఇప్పుడు చినబాబు వైపు రావటం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఒక్క శ్రీరామ్ చినబాబే కాదు, కూటమిలోని పలువురు నాయకులు వ్యతిరేకంగా మారారు. మాజీ ఎమ్మెల్యే రమేష్, జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ రామ్దాస్ చౌదరి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడి వెంట ఉంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు సాగుతోంది. ఎమ్మెల్యే వ్యవహార శైలితోనే పార్టీలో గ్రూపులు పెరిగిపోయాయి. ఏకు మేకైనట్టు ఎన్నికల ముందు అందరినీ కలుపుకొని పోతానన్న షాజహాన్ బాషా గెలిచిన తర్వాత అందరినీ దూరంగా పెట్టడమే మదనపల్లి టీడీపీలో గ్రూపులకు కారణమైంది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కష్టపడి బాషాను గెలిపిస్తే అవసరం తీరిన తర్వాత అల్లుణ్ణి ఏదో అన్న చందంగా మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శాసనసభ్యుడు షాజహాన్ బాషా వైసీపీకి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా వివాదాలకు కారణమవుతోంది. మదనపల్లి టీడీపీ వ్యవహారాలు భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.